ఐపీఎల్ 2025లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా సాగింది. ఈ రెండు జట్ల మధ్య గెలుపు చివరి బంతి వరకు దోబూచులాడింది. కానీ చివరికి బెంగళూరు జట్టు ఈ మ్యాచ్లో 2 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసి సంచలనం సృష్టించింది. ఇదే క్రమంలో ఒక సంచలన రికార్డు నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఒక సీజన్లో చెన్నైపై ఆర్సీబీ జట్టు 2 మ్యాచ్ల్లో ఎప్పుడూ గెలవలేదు. కానీ ఈ సీజన్లో ఆర్సీబీ జట్టు చెన్నైపై 2 మ్యాచ్లు గెలిచి 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రని తిరగరాసింది. అంతే, 200 స్కోరు దాటితే తాము గెలవలేము అని చెన్నై జట్టు మరొకసారి నిరూపించుకుంది. ఈ మ్యాచ్ ముందు వరకు 14 పాయింట్స్తో ఆర్సీబీ 3వ స్థానంలో ఉండగా 4 పాయింట్స్తో సీఎస్కే 5వ స్థానంలో ఉండేది. అయితే ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు గెలవడంతో ఆ జట్టు 16 పాయింట్స్ సాధించి పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానాన్ని దక్కించుకుని ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు అఫీషియల్గా ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది. చెన్నై జట్టు మరో ఓటమి తన ఖాతాలో వేసుకుని 10వ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్ను గనక గమనిస్తే 2 ఇన్నింగ్స్లో బెంగళూరు జట్టు డెత్ ఓవర్లలో మ్యాచ్ను మలుపు తిప్పేసింది. మొదట బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డెత్ ఓవర్ల సమయానికి ఆ జట్టు స్కోరు పెద్దగా లేదు. కానీ 18వ ఓవర్లో బ్యాటింగ్కు వచ్చిన రొమారియో షెఫర్డ్ 14 బంతుల్లో ఏకంగా 380 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి 53 పరుగులు సాధించి చెన్నై బౌలర్లకు పిచ్చెక్కించేశాడు. అదే సమయంలో చెన్నై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డెత్ ఓవర్ల వరకు చెన్నై జట్టుదే గెలుపు అనుకున్నారు. కానీ మరోసారి డెత్ ఓవర్లలో బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మొదట లుంగి ఎంగడి ఒకే ఓవర్లో మాత్రే బ్రేవిస్లను అవుట్ చేసి చెన్నై లయను దెబ్బతీశాడు. ఆ తర్వాత చివరి ఓవర్లో 6 బంతులకు గాను 15 పరుగులు అవసరమైనప్పుడు అంత ఒత్తిడిలో క్రీజ్లో జడేజా, ధోనీ ఉన్నా ఎక్కడా తడబడకుండా యష్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి చెన్నైకి చెక్ పెట్టాడు. మరోసారి యష్ దయాల్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అని బల్లగుద్ది నిరూపించాడు. చెన్నైని మట్టి కరిపించాడు. దీంతో జడేజా, మాత్రే పోరాటం మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఈ మ్యాచ్లో కీలక సమయంలో హిట్టింగ్ అవసరమైనప్పుడు ధోనీ క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో ధోనీ కాకుండా శివన్ దుబే క్రీజులోకి వచ్చి ఉంటే చెన్నై ఖచ్చితంగా గెలిచి ఉండేది అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ధోనీ బదులు శివన్ దుబే బ్యాటింగ్కు వచ్చి ఉంటే బాగుండేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక ఇదే మ్యాచ్లో మరొక ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. ఎంగిడి బౌలింగ్లో ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. అంపైర్ అవుట్ ఇచ్చినా కూడా డిఆర్ఎస్కు వెళ్లకుండా బ్రేవిస్, జడేజా పరుగులు తీస్తూ కూర్చున్నారు. కానీ చివరికి డిఆర్ఎస్ తీసుకుందామంటే సమయం దాటిపోయింది. కానీ రీప్లేలో నాట్అవుట్ అని తేలింది. ఇలా చాలా తప్పులు చేయడం కారణంగా చెన్నై గెలిచే మ్యాచ్లో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ తరపున ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఐపీఎల్లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో రొమారియో షెఫర్డ్ 2వ స్థానంలో నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో ఖలీల్ అహ్మద్ 1 ఓవర్లో ఏకంగా 33 పరుగులు సమర్పించుకుని ఈ సీజన్లో 1 ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించిన బౌలర్గా నిలిచాడు. అంతేకాకుండా 3 ఓవర్లకు 65 పరుగులు సమర్పించుకున్న ఖలీల్ అహ్మద్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా కూడా రికార్డు సృష్టించాడు. ఇక కోహ్లీ ఏమో బెంగళూరు వేదికగా 152 సిక్సర్లు బాది ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్గా నిలిచాడు. అంతేకాకుండా ఆర్సీబీ తరపున 301 సిక్సర్లు బాది ఒక జట్టు తరపున టీ20లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా కూడా కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. టాస్ గెలిచిన చెన్నై జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన బెంగళూరు జట్టుకు ఓపెనర్లు జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా అద్భుతమైన ఆరంభం అందించారు. ఈ ఇద్దరు మొదటి ఓవర్ నుండి కూడా దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ 150కి పైగా స్ట్రైక్ రేట్తో హిట్టింగ్ చేస్తూ పవర్ ప్లేలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ధోనీ బౌలర్లను మారుస్తున్నా ఈ ఇద్దరు ఎక్కడా తడబడకుండా అద్భుతమైన బ్యాటింగ్తో టాప్ క్లాస్ ఆట తీరుతో పరుగులను రాబట్టారు. చూస్తుండగానే జాకబ్ బెథెల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే క్రమంలో బెథెల్, కోహ్లీ ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 33 బంతుల్లో 167 స్ట్రైక్ రేట్తో 55 పరుగులు పూర్తి చేసిన తర్వాత పతిరాణా బౌలింగ్లో బ్రెవిస్ సెన్సేషనల్ స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో బెథెల్ వెనుతిరిగాడు. ఫిల్ సాల్ట్ ఫీవర్ కారణంగా మ్యాచ్కు దూరమైతే అతడి స్థానంలో బరిలోకి దిగిన బెథెల్ వచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా ఉపయోగించుకుని అదరగొట్టాడు. ఇక తర్వాత కోహ్లీ కూడా అర్ధ సెంచరీని పూర్తి చేసుకుని అదరగొట్టాడు. కోహ్లీ పట్టుదల చూసి సెంచరీ చేస్తాడేమో అని అనిపించింది. కానీ 33 బంతుల్లో 188 స్ట్రైక్ రేట్తో 62 పరుగులు పూర్తి చేసిన తర్వాత సామ్ కరణ్ బౌలింగ్లో కోహ్లీ అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో అద్భుత ఫామ్లో ఉన్న పడిక్కల్ పంజాబ్ విసురుదాం అనుకునే లోపే 17 పరుగులు మాత్రమే చేసి పతిరాణా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కీలక సమయంలో వికెట్లు పడ్డంతో
10 నుండి 15 ఓవర్ల మధ్య బెంగళూరు జట్టు స్కోరింగ్ రేట్ కాస్త నెమ్మదించింది. 15వ ఓవర్ తర్వాతైనా ఆర్సీబీ పుంజుకుంటుందేమో అనుకుంటే చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ బ్యాటర్లు పరుగులు చేయడానికి బాగానే ఇబ్బంది పడ్డారు. ఇక స్కోర్ వేగాన్ని పెంచే క్రమంలో జితేష్ శర్మ 8 బంతుల్లో 7 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఇక ఈ సీజన్ ఆరంభంలో మెరిసిన బెంగళూరు కెప్టెన్ పటీదార్ ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ అవుతున్నాడు. ఈ రోజు మ్యాచ్లో కూడా 15 బంతులకు 11 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో డెత్ ఓవర్లో బెంగళూరు జట్టుకు ఆశించిన మేర పరుగులు రావటం కష్టమైంది. ఇప్పుడు ఎలా దేవుడా అని ఆర్సీబీ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. సరిగ్గా ఆ సమయంలో వెస్టిండీస్ బ్లడ్ రోమారియో షెఫర్డ్ క్రీజ్లోకి ఎంట్రీ ఇచ్చి కరేబియన్ సింహంలా ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో విరుచుకుపడి అతడి బౌలింగ్ను ఊచకోత కోశాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో 4 సిక్సర్లు 2 బౌండరీల సాయంతో ఏకంగా 33 పరుగులు రాబట్టి చెన్నై జట్టు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాడు. ఈ విధ్వంసాన్ని మరిచిపోకముందే చివరి ఓవర్లో 2 సిక్సర్లు 2 బౌండరీల సాయంతో దుమ్ములేపి 14 బంతుల్లోనే 379 స్ట్రైక్ రేట్తో 6 సిక్సర్లు 4 బౌండరీల సాయంతో 53 పరుగులు సాధించాడు. షెఫర్డ్ పెను విధ్వంసం కారణంగా బెంగళూరు జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 213 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. చెన్నై బౌలర్స్లో ఖలీల్ అహ్మద్ 3 ఓవర్లకు గాను 65 పరుగులు సమర్పించుకున్నాడు. అంటే దాదాపు సగటున ఓవర్కు 22 పరుగులను ఇచ్చేశాడు. 1 వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. మిగిలిన బౌలర్స్లో పతిరాణ 3 వికెట్లు దక్కించుకోగా సామ్ కరణ్, నూర్ అహ్మద్ చెరొక వికెట్ పడగొట్టారు. 214 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ఓపెనర్ ఆయుష్ మాత్రే సూపర్ హిట్టింగ్తో మెరుపు ఆరంభాన్ని అందించాడు. అతడి హిట్టింగ్ కారణంగానే పవర్ ప్లేలో చెన్నై ఎక్కడా వెనకబడకుండా మంచి స్కోరు సాధించగలిగింది. మరో ఓపెనర్ షేక్ రషీద్ 14 పరుగులకు అవుట్ అవ్వగా గత మ్యాచ్లో సూపర్గా బ్యాటింగ్ చేసిన సామ్ కరణ్ ఈ మ్యాచ్లో 5 పరుగులు మాత్రమే చేసి లుంగి ఎంగిడి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే మాత్రం ప్రారంభం నుండి కూడా 200 పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి చెన్నై జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇదే క్రమంలో 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని అదరగొట్టాడు. దీంతో ఐపీఎల్లో అత్యంత చిన్న వయసులో అర్ధ సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆయుష్ మాత్రే 3వ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఆయుష్ మాత్రే వయస్సు 17 సంవత్సరాల 291 రోజులు. మొదటి స్థానంలో వైభవ్ సూర్యవంశీ, 2వ స్థానంలో రియాన్ పరాగ్ కొనసాగుతున్నారు. ఆయుష్ మాత్రేకు రవీంద్ర జడేజా తోడవడంతో ఈ ఇద్దరు కూడా చిన్నస్వామి స్టేడియంలో భారీ హిట్టింగ్తో పెద్ద స్వాముల్లా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో ఒక్కసారిగా చెన్నై గెలుపు అవకాశాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ఇద్దరు బ్యాటర్లు 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ ఆర్సీబీ గుండెల్లో గుబులు పుట్టించారు. వీరిద్దరిని అవుట్ చేయడానికి పటీదార్ చాలా మంది బౌలర్లను బరిలోకి దింపినా ఎటువంటి లాభం లేకపోయింది. వీరిద్దరూ ఓవర్కు సగటున 10కి పైగా పరుగులు సాధిస్తూ దుమ్ము దులిపేశారు. ముఖ్యంగా 10వ ఓవర్లో 18 పరుగులు, 11వ ఓవర్లో 15 పరుగులు రాబట్టి తాము గెలవబోతున్నామనే విషయాన్ని ఆర్సీబీకి స్పష్టంగా తెలియజేశారు. మధ్య ఓవర్లలో జడేజా, మాత్రే ఇద్దరూ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో వీరిద్దరే మ్యాచ్ను గెలిపించి ముగిస్తారు అనిపించింది. అంతేకాకుండా మాత్రే సెంచరీ చేసేలాగా కూడా కనపడ్డాడు. కానీ రెండవ టైమౌట్ ముగిసిన వెంటనే లుంగి ఎంగిడి బౌలింగ్లో 48 బంతుల్లో 198 స్ట్రైక్ రేట్తో 94 పరుగులు చేసిన ఆయుష్ మాత్రే కృణాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అలా ఊహించని విధంగా మాత్రే సెంచరీని చేజార్చుకున్నాడు. జడేజా, మాత్రే ఇద్దరూ కలిసి 3వ వికెట్కు ఏకంగా 114 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్య పునాది చెన్నై జట్టును గెలిపిస్తుంది అని అందరికీ అనిపించింది. కానీ ఊహించని విధంగా డెత్ ఓవర్లో బెంగళూరు జట్టు అనూహ్యంగా పుంజుకుంది. ఒకే ఓవర్లో మాత్రే బ్రేవిస్లను లుంగి ఎంగిడి అవుట్ చేయగా ఆ తర్వాత ధోనీని యష్ దయాల్ 12 పరుగుల వద్ద అవుట్ చేయడమే కాకుండా చివరి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి అదరగొట్టాడు. దీంతో ఆర్సీబీ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసి అబ్బురపరిచింది. బెంగళూరు బౌలర్స్లో లుంగి ఎంగిడి 3 వికెట్లు దక్కించుకోగా యష్ దయాల్, కృణాల్ పాండ్యా చెరొక వికెట్ దక్కించుకున్నారు. అలా ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసి రఫ్ఫాడించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.